నెల్లూరు కార్పొరేషన్ కమిషనర్ నందన్ పై ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కమిషనర్ ప్రభుత్వ అధికారులా కాకుండా టీడీపీ కార్యకర్తల ఆ పార్టీ ఏజెంట్లా పనిచేస్తున్నారని ఆరోపించారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో వైసీపీ ఓట్లను తొలగించేందుకు మంత్రి కమిషనర్ కలిసి కుట్రలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఈ వ్యవహారంపై ఇప్పటికే జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశామన్నారు. కమిషనర్ తీరు మారకుంటే కలెక్టరేట్ తో పాటు కార్పొరేషన్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని ఎమ్మెల్సీ హెచ్చరించారు. ఫామ్స్ తీసుకొని మాకు ఫిల్ చేసి చేస్తానండి ప్రాసెస్. నన్ను దోహారంటే అందరి మధ్యలో దాని మీద ఏం యాక్షన్ తీసుకున్నారు? ప్రాసెస్ కూడా అయిపోతుంది కదా. డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ కలెక్టర్ గారు దాని తర్వాత కూడా 2 అప్డేట్స్ ఇస్తారు. మళ్ళీ నారాయణ గారు ఎవిడెన్సెస్ కాబట్టి రిపోర్ట్ మామూలుగా ఆయన ప్రెస్ మీట్ లోనే మాట్లాడాడు. మీడియా సాక్ష్యం ఉంది. ఆ రోజు ప్రెస్ మీట్ కండక్ట్ చేసిన తర్వాత కమిషనర్ రిపీటెడ్ గా డ్యూటీస్ లో నుంచి ఇమీడియట్ గా కలెక్టర్ గారికి బంద్కి చెప్పారు. కలెక్టర్ గారికి మీరు వస్తే మేము కలిసి చెప్తామనంటే కలెక్టర్ గారు క్యాంప్ పోతున్నాను డిఆర్ఓ గారు. ఎలక్షన్ కమిషన్ అనేది స్వయం ప్రతిపత్తి గల సంస్థ. అది ఎప్పుడు కూడా ఎన్నికలని పారదర్శకంగా నిర్వహించడం దాని బాధ్యత. అధికారంలో ఏ పార్టీ ఉన్నా కూడా ఆ పార్టీకి అనుకూలంగానో లేకపోతే ప్రతిపక్షాలకి విరుద్ధంగానో చేయడం అన్నది ఎలక్షన్ కమిషన్ కనుక చేస్తే అది ప్రజాస్వామ్యం అనిపించుకోదు. ప్రజాస్వామ్యం కూని అయిన తర్వాత ఇంత పెద్ద భారతదేశంలో వ్యవస్థలు ఏ విధంగా ఉంటాయన్నది మీరందరూ ఊహిస్తే కూడా భయం వేస్తుంది. మరి ఈరోజు అలాంటి పరిస్థితులకు తీసుకెళ్లే పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకు ఏర్పడతా ఉంది? కూటమి ప్రభుత్వం అంటే ప్రధానంగా తెలుగుదేశం పార్టీకి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎన్నికలు కనుక జరిగితే ప్రజలు ఓట్లు వేస్తారనే నమ్మకం ఎవ్వరికి కూడా లేదు. ఈ కారణం చేత బలవంతంగానైనా కూడా కొంత ఓట్లు వారికి ఏవైతే పడవనుకుంటా ఉంటారో ఆ ఓట్లు అన్నీ కూడా కనుక తొలగించుకుంటే ఏదో ఒక రూపంగా మరలా అధికారంలోకి రావాలన్న ఆలోచన తప్ప వాళ్ళ ప్రజలకు మేలు చేయాలన్న ఆలోచన ఏ ఒక్కరికి కూడా లేదు. కింద నుంచి పైదాకా ముఖ్యమంత్రి గారి దాకా ఎక్కడా కూడా ఈ వ్యవస్థలన్నింటినీ కూడా ఉపయోగించుకొని భ్రష్టు పట్టైనా సరే ఏదో ఒక విధంగా అధికారం రావాలే తప్ప ప్రజలు మాకు ఓట్లేసే పరిస్థితులు లేవు, సాధారణమైనటువంటి ఎన్నికలు జరిగితే అనే అభిప్రాయానికి రావడం కూడా జరిగింది. ఈ క్రమంలో ఇటీవల ఎస్ఐఆర్ అన్నది భారతదేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా ప్రతిష్టాత్మకంగా ఈ ఎన్నికల కమిషన్ అనేది నిర్వహిస్తా ఉన్న క్రమంలో అనేక రాష్ట్రాల్లో కూడా కంప్లీట్ అయింది. మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా గత నెల 15వ తేదీ నుంచి వచ్చే నెల 14వ తేదీ దాకా, ఈ నెల 15వ తేదీ నుంచి వచ్చే నెల 14వ తేదీ దాకా ఈ కార్యక్రమం అంతా కూడా నిర్వహణ జరుగుతూ ఉంది. దీంట్లో ఏ రాజకీయ పార్టీ కూడా, అది ప్రభుత్వం కానీ లేదా అధికార పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీలు కానీ ఏ ఒక్క పార్టీ కూడా దీంట్లో ఇన్వాల్వ్ కాకూడదు. కానీ వారి సహకారం కావాలంటే తీసుకోవచ్చు, వారి వెరిఫికేషన్ కోసం పక్కన ఉండొచ్చు. మేము బిఎల్ఏలను పెడతాం, ప్రభుత్వం బిఎల్ఓలను పెడుతుంది. బిఎల్ఓలు చేయాల్సిన పని వారే మొత్తం అంతా కూడా చేయాలా. మా బిఎల్ఏలు ఎంతవరకు అంటే ఎక్కడా కూడా ఇబ్బంది రాకుండా ప్రజలకు సౌకర్యంగా, ప్రజలకు ఏదన్నా అవసరమైనప్పుడు బిఎల్ఓతో కరస్పాండ్ అయ్యి వారు ఆ ప్రక్రియని సజావుగా సాగడానికి మాత్రమే మా బిఎల్ఏలు చేయాల్సినటువంటి పని ఉంటుంది. అంతేగాని బిఎల్ఏలు ఎక్కడా కూడా వారు డైరెక్ట్గా చేయాల్సిన పని ఎక్కడా కూడా ఉండదు.